హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 10:35కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం కాదు మార్నింగే అమెజాన్ ఎకో షో 8 స్మార్ట్ స్పీకర్ని అన్బాక్స్ చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయినా ఆ వీడియో మీరు చూడకపోయి నేను ఫైన్ కార్డ్స్లో వదిలేస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో చూడగలరు. కొంచెం ఫన్నీగా కూడా అయితే ఉంటుంది వీడియో అయితే మిస్ కాకండి. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి ఇంత బతుకు బట్టికి ఇంటి వెనకాల సచ్చాడని చెప్పి ఒక సామెత అయితే వస్తూ ఉంటుంది, తెలిసిందే కదా. యాపిల్ ఎంత వ్యాపారం చేసినప్పటికీ వీళ్ళ ముష్టి వ్యాపారాలు కొన్ని ఉంటాయి, వాటిని అయితే వదులుకోదనమాట. అందులో చూసుకుంటే ఇప్పుడు ఒక గుడ్డ మొక్కనైతే సేల్కి తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. గుడ్డ మొక్క ఏంటి అంటే ఆ మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ స్క్రీన్ మీద మరకలు పడుతుంటాయి కదా. సో ఆ మరకలు తుడుచుకోవడానికి మన దగ్గర ఉన్న బనియన్ క్లాత్లు పనికిరావంట. అందుకని వీళ్ళే ఆ గుడ్డ మొక్కను కూడా అయితే అమ్ముతున్నారు. ఈ గుడ్డ మొక్క కాస్ట్ చూస్తే మనకి 1900 రూపాయల ప్రైస్ అయితే పెట్టారనమాట. సో ఎంత పెట్టి జనాలు కొనలేరు కాబట్టి ఈఎంఐ సదుపాయం కూడా తీసుకొచ్చారు. 224 రూపాయలు చెప్పిన మనం ఎవ్రీ మంత్ మనం ఈఎంఐ కట్టుకొని ఈ గుడ్డ మొక్కను అయితే కొనుక్కోవచ్చు. ఏమంటారు, మీరు ఈ గుడ్డ మొక్క కొనుక్కుంటారా లేకపోతే మీ దగ్గర ఉన్న షర్టో టువాలో కచ్చీపో బనియన్ క్లాత్ యూజ్ చేసి మీ మొబైల్ ఫోన్స్ తుడుచుకుంటారా, మీ ఇష్టం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియో నుంచి JioPhone నెక్స్ట్ రాబోయే JioPhone అనమాట. దీని పేరే నెక్స్ట్ అనుకోండి. సో ఈ మొబైల్ అయితే యాక్చువల్గా ఈ పాటికల్లో వచ్చేయాలి, కాకపోతే చిప్ షార్టేజ్ వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల సో ఇదైతే పోస్ట్ పోన్ అయింది. అయితే ఈ మొబైల్ని మనకి దివాళీ కన్నా ముందే తీసుకొస్తామని చెప్పేసి ఆల్రెడీ చెప్పిన సంగతి కూడా తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్ మనకు గూగుల్ కాన్సోల్లో అయితే స్పాట్ అయినాయి. గతంలో ఉన్న స్పెసిఫికేషన్సే స్నాప్డ్రాగన్ 815 ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో ప్రైస్ ఎంత పెడతారు, 4000 లోపు తీసుకొస్తారని చెప్పేసి మనకి కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి. ఆ ప్రైస్లో తీసుకొస్తే ఎవరైతే ఫీచర్ మొబైల్స్ వాడుతూ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి అని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు చూసారా, వాళ్ళకి ఒక మంచి వరం అయితే అవుతుంది. కాకపోతే మొబైల్ లుక్కే అవుట్ ఆఫ్ డేట్ లుక్తో అయితే రాబోతుంది. అయినప్పటికీ స్మార్ట్ ఫోన్ సో అడ్జస్ట్ అవ్వాల్సిందే, తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ రెడ్మీ నోట్ 11 సిరీస్ మొబైల్స్ని ఈ నెల 28వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే డేట్ కన్ఫర్మ్ అయితే వీళ్ళకి సంబంధించిన పోస్టర్లు కూడా అయితే రివీల్ చేశారు. అయితే ఇండియాలో కాదు చైనాలో అయితే ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. అయితే ఇక్కడ మొత్తం మనకి 3 మొబైల్స్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా సో ఇక్కడైతే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా మొబైల్ రిలీజ్ కాకముందే ఇటువంటి పోస్టర్ని JD అయితే తీసుకొస్తుంటుందండి. JD.com చైనాకి సంబంధించిన కామర్స్ అనమాట, వాళ్ళు తీసుకొస్తుంటారు. అక్కడ చూస్తే రెడ్మీ నోట్ 11 Pro ప్లస్ అలాగే రెడ్మీ నోట్ 11 Pro ఈ 3 ఉండబోతున్నట్టు తెలుస్తుంది. రెడ్మీ నోట్ 11 Pro మ్యాక్స్ కానీ లేకపోతే అల్ట్రా కానీ ఇలాంటివి అయితే కనిపించట్లేదు. వీటికి సెకండ్ విడత అయితే ఉంటుందన్నమాట, అప్పుడు వీటిని అయితే తీసుకొస్తారు. అయితే 3 మొబైల్స్ మనకి 5G సపోర్ట్తోనే రాబోతున్నట్టుగా ఇక్కడ మనకి కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి. అక్కడ ప్రైస్ చూసి మీరు మోసపోవకండి, వీళ్ళు ఎందుకైనా మంచిదని చెప్పి ఎక్కువ ప్రైస్ పెట్టేసి అలా చూపిస్తూ ఉంటుంది అనమాట JD. ఇక అలాగే ఇక్కడే చూసుకుంటే అంటే ఈ 28వ తారీఖునే మనకి రెడ్మీ వాచ్ 2ను కూడా అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే సో వీళ్ళు పోస్టర్లు కూడా అయితే రివీల్ చేశారు. సో చూద్దాం మరి ఈ మొబైల్స్ని ఎప్పటికి మన ఇండియాలోకి షామీ తీసుకొస్తుంది అనేది. సో యాక్చువల్గా వీళ్ళు అనుకున్నంత స్టాక్ అంటే అవైలబుల్ స్టాక్ ఉంటే సో నెక్స్ట్ మంతే తీసుకొస్తారు, లేకపోతే ఇంకా డిలే అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఫస్ట్ వీళ్ళు అక్కడ సేల్కి తీసుకొస్తారు చైనాలో. సో అక్కడ మనకి వాళ్ళ స్టాక్ ఏమైనా మిగిలిపోయింది లేకపోతే ఇంకా తొందరగా మనం అంత మార్కెట్ లేదు, తొందరగా మనం మార్కెట్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే గ్లోబల్గా తీసుకెళ్తారు, అప్పుడు మన ఇండియా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQOO నుంచి iQOO Z5X మొబైల్ని ఈరోజు చైనాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ డిస్ప్లే 6.58 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ TFT డిస్ప్లేతో అయితే వస్తుంది అనమాట. డిస్ప్లే వచ్చరికి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది, 240 Hz మనకి టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB, ర్యామ్ చూస్తే 6GB, ప్రాసెసర్ MediaTek Dimensity 900 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5G సపోర్ట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. రేర్ సైడ్ కెమెరాస్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. అక్కడ ప్రైస్ చూస్తే మంచి ప్రైస్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. 18,800 రూపాయలు మనకి బేస్ వేరియంట్, 6GB 128GB వేరియంట్ ఉంటే 8GB 128GB వేరియంట్ 20,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. 8GB 256GB వేరియంట్ 22,300 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అక్టోబర్ 30వ తారీఖు అంటే ఈ నెల 30వ తారీఖు నుంచి అక్కడ సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ మొబైల్ ఖచ్చితంగా మన ఇండియాలోకి తెస్తారు. మరి ఈ ప్రైస్లో తెస్తారా, తయారు ఇంకో 2 నుంచి 4,000 రూపాయలు ఎక్స్ట్రాకే తీసుకొస్తారు. ఇక అలాగే మనకి వివో చూస్తే వివో T1X అని చెప్పి 2 మొబైల్స్ని అయితే చైనాలో లాంచ్ చేసింది అనమాట. ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను, నిన్న కాక మొన్నే అనుకుంటా. సో ఈ T సిరీస్లో వీళ్ళు కొత్త మొబైల్స్ని అయితే తీసుకొస్తున్నారు. ఆల్రెడీ వీళ్ళు తీసుకొచ్చే ప్రీవియస్ మొబైల్స్ కానీ లేకపోతే ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతున్న మొబైల్స్ ఏవైతే ఉంటాయో సో వీటినే వీళ్ళు రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తారని చెప్పాను నేను ఆల్రెడీ. సో ఇప్పుడు అదే పని చేశారనమాట. ఈ T1X ఏ మొబైల్ కాదు, ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా iQOO Z5X మొబైల్ గురించి. అదే మొబైల్ T1X పేరు మీద అయితే లాంచ్ చేశారు చైనాలో. అలాగే iQOO Z5 అని మనకి సెప్టెంబర్ 23వ తారీఖు అనుకుంటా చైనాలో లాంచ్ చేసింది iQOO. అదే మొబైల్ని వీళ్ళు T1 పేరు మీద అయితే తీసుకొచ్చారు. 2 మొబైల్స్ ఆల్రెడీ iQOOలో తీసుకొచ్చినవే మళ్ళీ రీబ్రాండ్ చేసి వివోలో అయితే తీసుకొచ్చారు. వీళ్ళు రీమిక్స్ చేయడంలో ముందుంటారనమాట. వివో వాళ్ళు రీమిక్స్ కాదు రీమిక్స్లు బాగా చేస్తుంటారు.
ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి లెనోవో నుంచి లెనోవో యోగా ట్యాబ్లెట్ 11ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసిందనమాట. ఈ ట్యాబ్లెట్ డిస్ప్లే సైజ్ మనకి 11 ఇంచెస్ అయితే ఉంటుంది. IPS LCD డిస్ప్లే. ఇందులో స్టోరేజ్ చూస్తే 128GB ఉంటుంది, ర్యామ్ 4GB ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Helio G90T ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో రేర్ సైడ్ కెమెరా అలాగే ఫ్రంట్ కెమెరా రెండు మనకి 8 మెగాపిక్సెల్ తో వస్తాయి. Android 11 తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 7500 mAh బ్యాటరీతో 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈ ట్యాబ్లెట్ అయితే లాంచ్ చేశారు. ఈ ట్యాబ్లెట్ ప్రైస్ చూస్తే 40,000 రూపాయలు ప్రైస్ ఇచ్చారు. MediaTek Helio G90T ప్రాసెసర్ కి ఎంత ప్రైజా? సో అయితే వీళ్ళే అనుకున్నట్టున్నారు ఇంత ప్రైస్ పెడితే జనాలు ఎలా కొనరు కాబట్టి ప్రైస్ ఎక్కువ పెట్టి అదే తగ్గించి అమ్ముతున్నాం అంటే కొంటారేమో అని చెప్పి భావించినట్టున్నారు. 29,999 రూపాయలకి ఈ ట్యాబ్లెట్ ని సేల్ కి అయితే తీసుకొచ్చారు. అయినప్పటికీ ఎక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా ఈ మొబైల్ సంబంధించి రోజుకో లీక్స్ అయితే బయటకు వస్తూనే ఉన్నాయి కదా. ఇంతకుముందు ఈ మొబైల్లో మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది అని చెప్పేసి లీక్స్ వచ్చినాయి. ఇప్పుడు అది కన్ఫర్మ్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఈ మొబైల్ మనకి పంచ్ హోల్తోనో అండర్ డిస్ప్లే కెమెరాతోనో కాదు, వాటర్ డ్రాప్ నాచ్తో, అంటే ప్రీవియస్గా మనకి ఆల్రెడీ ఓల్డ్ అయిపోతున్న ఏదైతే ట్రెడిషనల్ నాచ్ ఉందో, ట్రెడిషనల్ నాచ్ అంటే ఇంకా ఓల్డ్ అనుకోండి, సో ఇప్పుడు మనకి ట్రెడిషనల్గా మారిపోయింది అనుకోండి ఈ వాటర్ డ్రాప్ నాచ్ అనేది. సో ఈ నాచ్తోనే రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇది కొంచెం డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా వీళ్ళు అంచెలంచెలుగా ఎదగాల్సింది పోయి మెట్లు ఎందుకు దిగుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఈ మధ్య సామ్సంగ్ తీసుకునే స్టెప్స్ అన్ని ఇలాగే ఉంటున్నట్టున్నాయి. సో మరి చూద్దాం, మరి వాటర్ డ్రాప్ నాచ్తో వస్తే మాత్రం చాలా మంది డిసప్పాయింట్ అయితే అవుతారనమాట. ఇంకా అండర్ డిస్ప్లే కెమెరా అనుకున్నాం, బట్ ఒకసారి అండర్ డిస్ప్లే కెమెరా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి వీళ్ళు భావించారు. రీసెంట్గా వీళ్ళు తీసుకొచ్చిన జెడ్ ఫోల్డ్ 3లో మనకి వీళ్ళు అండర్ డిస్ప్లే కెమెరా వాడారు కదా, 4 మెగాపిక్సెల్ని తీసుకొచ్చారు. కాకపోతే మనకి పిక్సెల్స్ మైక్రాన్ అయితే పెంచుకుంటూ తీసుకొచ్చారు. అయినప్పటికీ అక్కడ మనకి అంత ఎక్స్పెక్ట్ చేసినంత క్వాలిటీని అయితే అండర్ డిస్ప్లే కెమెరా అందించలేదు. అందువల్ల వీళ్ళు అండర్ డిస్ప్లే కెమెరా అయితే తీసుకురావట్లేదు కదా. అది ఎలాగో తీసుకురావట్లేదు, పోనీ ఆ వాటర్ డ్రాప్ నాచ్ ఎందుకు గతంలో తీసుకొచ్చిన అవే పంచ్ హోల్ డిస్ప్లేస్ అయితే తీసుకురావచ్చు కదా. సో చూద్దాం మరి ఏం చేస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 6 అండ్ 6 Pro ఈ రెండు మొబైల్స్ని వీళ్ళు నిన్న నైట్ అయితే లాంచ్ చేశారు. అది లాంచ్ చేసింది కూడా US, కెనడా, UK, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్ అలాగే జపాన్ అండ్ తైవాన్లో అయితే లాంచ్ చేశారు. ఇండియా గురించి ఏం లేదనమాట. ఇండియాలో లాంచ్ చేస్తారన్న ఉద్దేశం కూడా వీళ్ళకి లేనట్టుంది. దాని గురించి వీళ్ళు ఎటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. అంటే వీళ్ళు ప్లాన్స్లో అయితే ఇండియా లేదని చెప్పేసి వీళ్ళు చెప్పేశారనమాట. సో వీటి స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ తెలిసినాయి. ఇంతకుముందు అనుకున్నట్టుగానే వీళ్ళ ఓన్ ప్రాసెసర్తోనే ఈ మొబైల్స్ని అయితే తీసుకొచ్చారు. ఇంతకుముందు ఏవైతే స్పెసిఫికేషన్స్ అలాగే లీక్స్ ఇమేజెస్ వచ్చినాయో సేమ్ అవే స్పెసిఫికేషన్స్ అండ్ అవే లీక్స్ అయితే తీసుకొచ్చారు. ప్రైస్ కూడా ఓకే, ఇంప్రెసివ్ ప్రైస్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. పిక్సెల్ 6 బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 45,000 రూపాయల దగ్గర యూఎస్లో అయితే ప్రైస్ పెట్టారనమాట. ఇంకా పిక్సెల్ 6 Pro ప్రైస్ చూస్తే 67,000 రూపాయల బేస్ వేరియంట్ యూఎస్లో అయితే ప్రైస్ పెట్టారు. వీటిని మన ఇండియాలోకి తెచ్చే ప్లాన్లో వీళ్ళు లేరంట. ఒకవేళ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ప్రైజెస్ మనకి ఇంకో 10,000 నుంచి 15,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి అయితే ఇండియాకి అయితే తీసుకొస్తారు. దానికన్నా తీసుకురావడం బెటర్, ఎందుకంటే అవమానించినట్టు ఉంటుందన్నమాట డాలర్ రేట్ని వీళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో 2023లో తీసుకొచ్చే వీళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్ ఏదైతే ఉంటుందో ఇందులో వీళ్ళ ఓన్ ప్రాసెసర్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పేసి ఇప్పుడు ఒప్పో అయితే చెప్తుందన్నమాట. ఇప్పుడే చెప్పుకున్నాం కదా గూగుల్ పిక్సెల్ 6 అండ్ 6 Pro వీళ్ళ ఓన్ ప్రాసెసర్తో అయితే మొబైల్ తీసుకొచ్చారని చెప్పేసి. సో ఇంతకుముందు చూస్తే షౌమీ కూడా ఇదే రకంగా వాళ్ళ ఓన్ ప్రాసెసర్ తీసుకొచ్చి దెబ్బతిని మళ్ళీ పక్కన కూర్చున్నారు. శాంసంగ్కి ఎలాగో ఓన్ ప్రాసెసర్ ఉంది, హువావేకి ఓన్ ప్రాసెసర్ ఉంది. సో కొన్ని కంపెనీలకి ఇప్పటికీ ఓన్ ప్రాసెసర్ అయితే ఉంది. సో ఇప్పుడు మనకి BBK ఎలక్ట్రానిక్స్ దగ్గర చాలా మంది బిడ్డలు అయితే ఉన్నారు. అంటే ఒప్పో, వివో, iQOO, రియల్మీ, OnePlus. సో ఈ విధంగా ఇవన్నీ BBK ఎలక్ట్రానిక్స్ ఫ్యామిలీ అనమాట. కాకపోతే ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నట్టు దగ్గర వీళ్ళ దగ్గర ఓన్ ప్రాసెసర్ అయితే లేదు. ఇంతకుముందు ఆల్రెడీ ఒప్పో అనౌన్స్ చేసింది మేము M1 అనే ప్రాసెసర్ అయితే తీసుకొస్తామని చెప్పి, అయితే ఇప్పటికీ తీసుకురాలేదు. అయితే వీళ్ళు ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ని తీసుకురావాలని చెప్పి భావిస్తున్నారంట. అది కూడా 2023లో వీళ్ళు తీసుకురాబోయే మొబైల్లో ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. అది కూడా 3 nm బిల్డ్ అయిన ప్రాసెసర్తో ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. సో సేమ్ ఇదే ప్రాసెసర్ని BBK ఎలక్ట్రానిక్స్ ఫ్యామిలీ ఉంది కదా, అంటే OnePlus, రియల్మీ, వివో, iQOO ఈ మొబైల్స్ కూడా అయితే వీళ్ళు సప్లై అయితే చేయబోతున్నారంట. సో ఆల్రెడీ వివో చూసుకున్నట్టయితే శాంసంగ్ ఎక్సినోస్ ప్రాసెసర్తో కొన్ని మొబైల్స్ అయితే రీసెంట్ కాలంలో కూడా అయితే తీసుకొచ్చింది. సో ఇంకా వీళ్ళ ఓన్ ప్రాసెసర్ వచ్చేస్తే ఇంకా వీళ్ళని బతిమాల్సిన అవసరం ఏముంది. సో చక్కగా వీళ్ళ ప్రాసెసర్తో వీళ్ళు మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. నన్ను అడిగితే ఎవరికాళ్ళు సొంత ప్రాసెసర్లు తీసుకొస్తేనే ఆప్టిమైజేషన్ ఇంకా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో మనకి థర్డ్ పార్టీ ప్రాసెసర్లతో వీళ్ళు మొబైల్స్ తీసుకొచ్చినప్పటికీ ఆప్టిమైజేషన్ వీళ్ళు సెట్ చేసుకోలేరు. సో నన్ను అడిగితే ఎవరి ప్రాసెసర్ అది తెచ్చుకోవాలి. కాకపోతే ఈ ఆప్టిమైజేషన్ విషయంలోనే నాకు శాంసంగ్ దగ్గర కొంచెం బాధ వేస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్సినోస్ ఆప్టిమైజేషన్ సరిగ్గా చేయలేకపోతున్నారు. సో మిగిలిన కంపెనీలు అలా ఉండవులేండి, వాళ్ళైనా మంచిగా తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ ఒక పెద్ద ప్లాన్లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఏంటి ఆ ప్లాన్ అంటే ఫేస్బుక్ ఏదైతే పేరుందో
ఈ పేరును అయితే మార్చబోతున్నట్టుగా అయితే మనకి ఇక్కడ కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అక్టోబర్ 28 ఈ నెల 28వ తారీఖున వీళ్ళు యానివర్సరీ అయితే జరుపుకోబోతున్నారు. అక్కడ దీనికి సంబంధించిన డిస్కషన్ అయితే నడవబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి కొన్ని లీక్స్ అయితే చెప్తున్నాయి అనమాట. ఆల్రెడీ ఫేస్బుక్ అనేది పేరెంట్ కంపెనీగా పక్కన పెట్టేసి ఈ ఫేస్బుక్ ఆల్రెడీ మనకి ఏదైతే సోషల్ మీడియా ఉందో దీనికి కొత్త పేరునైతే పెట్టాలని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారంట. మరి ఏంటో ఈ ప్లాన్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. అంటే మనకి ఫేస్బుక్ అనేది కనుమరుగైపోదు, అది పేరెంట్ కంపెనీగా పైనే ఉంటుంది. దాని కింద వీళ్ళు సపరేట్ ప్రోడక్ట్ చేయబోతున్నారు అనమాట ఫేస్బుక్ని. అంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఎలాగైతే వర్క్ చేస్తున్నాయో సపరేట్గా ప్రోడక్ట్ లాగా, అలాగే ఫేస్బుక్ని కూడా ఒక సపరేట్ చేసి వీటన్నిటికీ పేరెంట్గా ఫేస్బుక్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.